చుట్టీలో ఉన్నప్పుడైతే చక్కగా ఇంటి దగ్గర పొద్దున్నే లేవాలన్న టెన్షను లేదు. అండ్ పొద్దుగాల లేచిన తర్వాత ఇగో ఈ టిఫిన్స్ చేయాలనే గోల లేదు. చాలా హ్యాపీగా ప్రశాంతంగా గడిచిపోయాయి. అసలు నెల రోజులు ఎలా గడిచిపోయాయో అర్థం కాలేదు. నెల రోజులంటే నెల రోజులు కాదులెండి. 25 రోజులు. ఎందుకంటే రాను పోను 4 రోజులు అయిపోతాయి. ఒకరోజు ముందే వచ్చేస్తాం. అలా 5 రోజులు గడిచిపోతాయి. సో, ఇంగా ఏంటి అనంటే అంతకుముందు ఇంటి దగ్గర ఉన్నప్పుడైతే టిఫిన్స్ గోల లేదనమాట. మేమైతే నార్మల్‌గా ఎప్పుడు చుట్టికెళ్ళినా అంతే. టిఫిన్ ఖచ్చితంగా చేసుకోవాలని రూల్ అయితే ఏం లేదనమాట. సో, డైరెక్ట్ నేనైతే లంచ్ చేసి పడేస్తాను. హ్యాపీగా ఇంగ 10:30, 11 వరకు తినేస్తామనమాట. సో, అలా ఉంటుంది. ఇంగ ఇక్కడైతే అట్లా కాదు గదా! మన కోసం కాకపోయినా పిల్లల కోసమైనా చక్కగా టిఫిన్స్ అయితే చేసి పెట్టాలి. ఇగ ఇక్కడికొస్తే ఈ అలవాటనమాట. అక్కడికెళ్తే ఆ అలవాటు. సో, ఎక్కడికక్కడ ఏమంటారు అడ్జస్ట్ అయిపోతా ఉండాలనమాట. ఇక చూస్తున్నారు కదా! ఇవాళ అయితే నేను ఆలు పరాటా చేస్తున్నాను. ఇది వచ్చేసి నేను చుట్టి నుంచి వచ్చిన తర్వాత రెండో రోజు అనుకుంటా. ఫస్ట్ డే, నెక్స్ట్ డే కాదు. రెండో రోజు. సో, ఇంగ నేను మస్తు టెన్షన్ పడ్డాననమాట. అయ్యో! పిల్లలకి స్కూల్ ఉంటది. అసలు ఇదంతా ఎట్లా అనుకున్నాను కానీ, అదృష్టం కొద్దీ దివాళీ హాలిడేస్ ఎప్పుడు ఇక్కడ అయితే ఇవ్వరండి. ఈసారే ఫస్ట్ చూస్తున్నాను నేను. ఇంతకుముందు నర్సరీ ఆద్య, ఆర్య నర్సరీ, ఎల్‌కేజీ ఇక్కడే కంప్లీట్ అయినాయి గదా! సో, ఆ టైంలోనైతే పిల్లలకి హాలిడేస్ అయితే లేవు. ఒక్కరోజు దివాళీ ఏ రోజు ఉంటుందో ఆ రోజు ఒక్కరోజే హాలిడే ఇస్తారనమాట. కాకపోతే ఈసారి ఏంటో 5 డేస్, 6 డేస్ ఇచ్చారు. అసలే ఒక పూట స్కూల్ అనంటే ఇంకా మళ్ళీ దానికి తోడు మధ్యలో ఈ హాలిడేస్ ఒకటి. సో, అట్లా ఇంక హాలిడేస్ అయితే ఇచ్చిండనమాట. అట్లా కొంచెం నేనైతే రిలాక్స్ ఫీల్ అయ్యాను. వీడియో అయితే ఇదనమాట. చక్కగా ఆలు పరాటా అయితే చేసుకొని ఇంకా మా ఆయన అయితే డ్యూటీ నుంచి రాలేదు. ఇంక నేను పిల్లలకైతే తినిపించేసిన. నేనైతే తింటున్నా. సో, చూస్తున్నారు కదా! చక్కగా ఎంజాయ్ చేస్తున్నాను. ఈ చల్లని వాతావరణానికి వేడివేడిగా పరాటా భలే ఉందనమాట. నేనైతే చట్నీతో గాని చేస్తున్నాను. టమాటా చట్నీతో చాలా బావుంటుంది. నార్త్ వాళ్ళు ఏంటంటే ఎక్కువగా రైతా చేసుకొని తింటారు. అన్ని రకాల రైతాలు వెరైటీగా భలే డిఫరెంట్‌గా చేస్తారు. మనకేమో పొద్దుగల పెరుగుతోని తినే అలవాటు లేదా. సో, ఇంగా నేనైతే ఇలా కాని చేస్తున్నాను. వీడియో అయితే ఇది. వీడియో నచ్చితే తప్పకుండా ఒక చిన్న లైక్ ఇవ్వడం మర్చిపోవద్దు.